దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుని పిల్లలారా, మరొక దినం ఈ కార్యక్రమం ద్వారా మీ మధ్యలోకి రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభుపేట హృదయపూర్వక వందనాలు. మరి ఎందరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో మీరందరూ బలపరచబడాలనేది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎంతో ఖర్చుతో కూడిన పని అయినప్పటికీ శక్తికి మించి అసలు ఏ రోజుకి ఆ రోజు దేవుడు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మీలాంటి వారు ఎంతోమంది ప్రార్థన చేస్తున్నారు, ముందుకు వస్తూ ఉన్నారు. సహకరించిన వారందరికీ వందనాలు, సహకరిస్తున్న వారికి వందనాలు, ప్రార్థన చేస్తున్న వారికి హృదయపూర్వక వందనాలు. నిజంగా అల్పుడను అయోగ్యుడను దేనికి పనికిరానటువంటి వాళ్ళను కానీ దేవుడిచ్చిన కృపను బట్టి అనేక మందికి సత్యంను బోధించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, బలమును బట్టి నేను ఆ దేవుని కోసం బలపడాలని ఆశపడ్డాను. అనేక మందిని బలపరచాలని ఆశపడ్డాను. కాబట్టి మీరందరూ కూడా సహకరిస్తున్నారు, నా కోసం ప్రార్థన చేస్తున్నారు, చాలా సంతోషం. మరి నేను కూడా మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. నిన్నటి దినం దాదాపుగా దగ్గర 500-600 ఫోన్లు వచ్చాయని మరి నా టీం నాకు తెలియపరిచారు. నేను కూడా అనేక మందితో దాదాపు 100-150 నేను కూడా మాట్లాడాను. మరి చాలామంది స్పందన చాలా బాగుంది గారు, మీ ప్రసంగాలు మేము చాలా బలపడుతున్నాం అని చెప్తా ఉన్నారు. నాది కాదండి గొప్పతనం, నాలో ఉన్నవాడు గొప్పవాడు. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కేవలం నిలబడి ఈ టీవీ ద్వారా నేను మీ ముందర ఆకారం నేను కనపడవచ్చు, కానీ మాట్లాడేది కేవలం మీతో యేసయ్యే. హల్లెలూయా. మాట్లాడించేవాడు దేవుడు. కాబట్టి జ్ఞాపకం చేసుకుని నన్ను మరుగుపరిచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు మీరందరి వాక్యాల ద్వారా ఎన్ని వేల లక్షల మంది దీవించబడుతున్నారంటే అది దేవుని దయ, దేవుని కృప. కాబట్టి ఈ సమయంలో కూడా మరి దేవుడు మిమ్మల్ని బలపరచాలని, ఒక నూతనమైన మాటలను దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. మరి మీరందరూ కూడా శ్రద్ధగా కొద్ది నిమిషాలు కూర్చొని వాక్యం వింటారని ఆశపడుతున్నాను. మరి మన పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 9వ వచనాన్ని మరి మనందరం కలిసి చదువుదాం. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభువా. నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నాతో మాట్లాడమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈ రోజున ఈ కార్యక్రమం వింటున్న మీరందరినీ దేవుడు బలపరచాలని ఒక నూతన మాటలను తీసుకొచ్చాడు. శ్రద్ధగా వినండి, వీక్షించండి. మరి మనం చదివిన భాగాన్ని మనం గమనిస్తే వెలుగు ప్రకాశించెను, వెలుగు ప్రకాశించెను. లూకా సువార్త 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాం ఒకసారి. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ప్రభు దూత వారి యొద్దకు వచ్చింది. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. ప్రభు మహిమ ప్రకాశించింది. హల్లెలూయా. దేవుని యొక్క వెలుగు ప్రకాశించింది. చూడండి, ఇంకా కొన్ని మాటలు చూపిస్తాను. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం 22వ వచనాన్ని మనం చదువు. అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్థానము పొందు వారిలో మొదటి వాడగు చేత ఈ ప్రజలను అన్ని జనులకు వెలుగు ప్రకాశింపబోవునని. ప్రభు పునరుత్థానం ద్వారా వెలుగు కలిగింది, వెలుగు ప్రసరింపబోవునని. ఇంకొక మాట చూపిస్తా. కీర్తన గ్రంథము 118వ అధ్యాయం, 118వ అధ్యాయం, కీర్తన 118వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుదాం.
కీర్తన గ్రంథము 118 అధ్యాయము 27 వచనాన్ని మనం చదివితే, యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. దేవుడే మనకు వెలుగై ఉన్నాడు. అసలు ఎందుకొరకు ఈ వెలుగునండి? ఎందుకు దేవుడు అసలు మన కోసం ఈ వెలుగును ప్రకాశించాడు? ఎందుకు మనకు ఆయన వెలుగుగా ఉన్నాడు? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం అందరం కలిసి చదువుదాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకమునకు వచ్చును, ప్రతి మనుషుని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు లోకముకు వచ్చింది. ఎందుకంటే మనిషిని వెలిగించడానికి. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి వెలుగులాగొచ్చాడు. ఎందుకోసం ఈ వెలుగు అంటే మనిషిని వెలిగించడానికి. హల్లెలూయా. ఈరోజు మనిషి వెలిగించబడుతున్నాడా? చీకటిలో పడివేయబడతా ఉన్నాడా? మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ప్రియ దేవుని పిల్లలారా, మరి మాటలు ఎందరు వింటున్నారో, నిన్ను వెలిగించడానికి దేవుడు వచ్చాడు. ఆరిపోతున్న దీపంను దేవుడు వెలిగించడానికి వచ్చాడు. ఓసన్న గారి పాటల్లో ఒక పాట ఉంది. ఆరని దీపమై తేదీప్యమానమై, కదా, ఎంత పాట. నీ దీపం ఆరిపోకుండా దేవుడు వెలిగిస్తూ ఉంటాడు. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. ఆయన వెలిగించాడు. ఎందుకంటే నీ జీవితాన్ని చీకట్లో నుంచి వేరు చేయడానికి. అదే యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనాన్ని మరి మనం చదువుదాం. 46వ వచనాన్ని మనం చదువుదాం. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండుకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. చీకటిలో నువ్వు ఉండకూడదని యేసయ్య ఈ లోకానికి వెలుగులాగా వచ్చాడు, నిన్ను వెలిగించడానికి. హల్లెలూయా. ఒకప్పుడు మనందరం చీకటిలో ఉన్నవారమే. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించేను, నీలోనే నేను వెలగాలని. ఆమేన్. హల్లెలూయా. చీకటిలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఏం చేశాడు? వెలిగించాడు. వెలిగించినాక మనం ఏం చేయాలి? ఆయనలోనే వెలుగుతానే ఉండాలా. ఆయన ద్వారా వెలుగుతూ ఉండాలా. ఈ లోకంలో నువ్వు అనేక మందికి వెలుగుని ఇవ్వాలా. నీ దగ్గరికి అనేక మంది రావాలా. మా జీవితం చీకట్లో ఉంది, నన్ను కొంచెం వెలిగించయ్యా ప్రార్థన చేసి. అమ్మా నాకు సత్యమైన దేవుడు కావాలమ్మా, అమ్మ నాకు సువార్త చెప్పమ్మా, అమ్మ నా కోసం ప్రార్థన చేయమ్మా. నీ వెలుగు ఎదుటోళ్ళకి ఉపయోగపడాలి, అన్ని జనులకు ఉపయోగపడాలి, భక్తిహీనులకు ఉపయోగపడాలి నీ వెలుగు. ఈరోజు నువ్వు చీకటిలో నుంచి వేరై దేవుని చేత వెలిగించబడ్డావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా. ఆయన వెలుగు ప్రకాశించింది నీకోసమే. దేవుడే మనకు వెలుగుగా ఉన్నాడు. యేసే మనకు వెలుగు. ఈ వాక్యము మనకు వెలుగు. ఆయన చెప్తున్నాడండి మనందరికీ, ఈరోజు నువ్వు చీకట్లో ఉన్నామేమో, వేరే బ్రతకండి, నిన్ను వెలిగించడానికి దేవుడు వచ్చాడు. నీ జీవితం ఆరిపోతూ ఉందేమో, క్యాండిల్ ఏమవుతుందండి? కొద్దిసేపు తర్వాత మొత్తం అడుగు వెళ్ళిపోయి ఏమైపోతుందండి? అయిపోతుంది క్యాండిల్ జీవితం. ఈరోజు మనిషి జీవితం కూడా అంతే. ఒకనొక రోజు మన దీపం కూడా ఆరిపోతూ వస్తుంది, జీవితం అయిపోతూ వస్తుంది, ఆయుష్ అయిపోతూ వస్తూ ఉంటుంది. కానీ ఏం చెప్తానంటే, నువ్వు మరణానికి దగ్గర పడే కొద్దీ నువ్వు ఇంకా ఎక్కువ వెలిగించాలా, ఎక్కువ వెలగాల. అనేక మంది నువ్వు వెలిగించగలగాల, నువ్వు వెలిగింపబడాల. చీకట్లో నుంచి వేరుగా, అప్పుడు నీ కుటుంబం కూడా వెలిగించబడతాయి, నీ పిల్లలు వెలిగించబడతారు, నీ భర్త వెలిగించబడతాడు, నీ భార్య వెలిగించబడుతుంది. చీకటి మనల్ని పాపానికి దారితీస్తుంది. చీకట్లోనే కదండి పాపాలు జరిగేది. దొంగతనాలు ఎప్పుడు జరుగుతాయి, వ్యభిచారాలు ఎప్పుడు జరుగుతాయి కదా, మోసాలు ఎప్పుడు చేస్తారు? చీకట్లోనే. మాయ, మోసం, దగ, పాపములు, దుష్కార్యములు, అతిక్రమములు, మర్డర్లు, మానభంగాలు, అత్యాచారాలు అన్నీ ఎప్పుడు జరుగుతాయండి? అర్ధరాత్రి చీకటిలో ఉన్నప్పుడు. ఉదయం పూట వెలుగులో చాలా తక్కువ. చీకటిలో జరిగిన పాపాలు ఉదయం పూట జరగవండి. చీకటిలో ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు.
ఒకరోజు నేను ఇలాగే సువార్త ముగించుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాను. నేను నా సేవల ప్రారంభ దినాల్లో దూరం నుంచి ఒక టార్చ్ లైట్ ఆఫ్ చేస్తూ ఉన్నారు, ఆన్ చేస్తూ ఉన్నారు, ఆన్ చేస్తూ ఉన్నారు. ఎవరు వాళ్ళు అంతగా ఆఫ్ చేసి ఆన్ చేస్తున్నారు సార్కి అని ఒక పక్కన ఒక ఆయన అడిగా, ఎవరయ్యా అన్ని లైట్లు ఆఫ్ చేస్తున్నారు? వాళ్ళు వ్యభిచారులయ్యా అన్నాడు. చూడండి, పాపము చీకటిలో లైట్లు వేసి మరి ఆహ్వానిస్తూ ఉంది సైతాను. చాలామంది యవనస్తులు పరిగెత్తుతారు వ్యభిచారం చేయడానికి. పెళ్ళైనటువంటి పురుషులు పరిగెత్తుతారు వ్యభిచారం చేయడానికి. తప్పు కాదా? అది చీకటి కాదా? చీకటి నేను అగాధంలోకి తీసుకెళ్తుంది, పాపము నేను అగాధానికి తీసుకెళ్తుంది, తప్పు నేను అగాధానికి తీసుకెళ్తుంది, నరకానికి తీసుకెళ్తుంది. కానీ ఎవరైతే వెలుగుతో ఉంటారో, వెలుగుతో నింపబడతారో, పరిశుద్ధతో ఉంటారో, పవిత్రంగా ఉంటారో వారు దేవుని చూస్తారు. నీ జీవితం దేవుడు ధన్యకరంగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా, చూడండి ఒకసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనాన్ని అందరం ఒకసారి కలిసి చదువుదాం. 19వ వచనం అందరు కలిసి చదువుదాం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. మనుషులు దేని ప్రేమించారంట? చీకటిని ప్రేమించారు. ఈరోజు నిజంగా ఈ లోకం అంతా దేని ప్రేమిస్తుంది? చీకటిని ప్రేమిస్తూ ఉంది, పాపమును ప్రేమిస్తూ ఉంది, చెడ్డ కార్యాలను ప్రేమిస్తూ ఉంది, చెడ్డ క్రియలను ప్రోత్సహిస్తూ ఉన్నారు చాలామంది. ఆ చెయ్యి తప్పేముంది, అందులో ఏం తప్పు ఉంది మామ, ఇందులో ఏం తప్పు ఉందయ్యా, ఏముందయ్యా తప్పేముంది కదా. ఒక పసిబిడ్డ బూతులు తిట్టాడు అనుకో, ఎంత బాగా మాట్లాడుతున్నాడు నా కొడుకు, ఎంత బాగా మాట్లాడుతున్నా మనవాడు అని అంటది. వాడు పెద్దవాడే కదా అట్నే మాట్లాడుతూ ఉంటాడు, పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మనకి అసహ్యంగా ఉంటుంది కదా. అదే చిన్నప్పుడే ఆ బిడ్డకు, నాన్న తప్పు మాట్లాడుతున్నావు, బాగా మాట్లాడు, గౌరవం ఇచ్చి మాట్లాడు, పెద్దలను గౌరవించు, సేవకుని గౌరవించు అని చెప్తే వాడు చీకట్లో పడతాడా? లోకాన్ని ప్రేమిస్తాడా? లోక మాటలను ప్రేమిస్తాడా? లోక అలవాట్లు ప్రేమిస్తాడా? కదా. బాలుడు నడవలసిన త్రోవను వాడు నేర్పించు, పెద్దవాడైనప్పుడు దాని నుంచి వాడు తొలగిపోడని వాక్యంలో ఉంది. కాబట్టి మనము ప్రభు దగ్గరికి రావాలి, వెలిగించబడాలి. ఆత్మాదీపమును వెలుగించు యేసు ప్రభు, ఆత్మాదీపమును, నా దీపమును వెలిగించు యేసయ్యా. నా జీవితం అయిపోవచ్చింది, లోకంలో పాడైపోయింది ప్రభా, ఇప్పుడు నీ దగ్గరకు వచ్చాను ప్రభా, నన్ను క్షమించి కాలం నేను బ్రతికిన పాపములు చేశాను, అతిక్రమం చేశాను, నా జీవితాన్ని స్థిరపరచు, బాగు చేయేసయ్యా అని ప్రభువుని అడగగలిగితే ఆయన నీ పాపములను దూరపరిచి, కడిగి పారేసి, పవిత్రపరిచి, శుద్ధిని చేసి దేవుడు నిన్ను వెలుగుతో నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, ఒకానొక దినమున మనం వెలుగు వల్లే జీవిస్తేనే పరలోకానికి పోతాం, గుర్తుపెట్టుకోండి. ఆ దినము అతి త్వరలోనే ఉంది. నువ్వు ఈ లోకంలో చీకటి సంబంధిగా నువ్వు ఉంటే దేవుని చూడలేవు. వెలుగు సంబంధిగా నువ్వు ఉంటే దేవుని చూస్తావు. ఈరోజు ఎలా ఉంది నీ బ్రతుకు? ఎలాగుంది నీ జీవితం? చీకటిలో ఉన్నావా, వెలుగులో ఉన్నావా? యవనస్తుడా, చాలామంది రగ్గు కప్పుకొని కదా, చీకటి మబ్బుగా ఉంటుంది, ఇల్లంతా లైట్లను ఆఫ్ చేసుకొని రగ్గు కప్పుకొని పోనోగ్రఫీ చూసేవా? ఆడపిల్లలు లేరా, అబ్బాయిలు లేరా పోనోగ్రఫీ చూసేవారు? చాటింగ్ చేసేవారు లేరా? కామ కోరికలు తీర్చుకునేవారు లేరా? ఎన్నో తప్పులు సెల్లులో కానీ, ల్యాప్టాప్లో కానీ, టీవీలో కానీ కదా, అన్నీ పాపాలే, రహస్యంగా పాపాలు. లైట్లు ఆఫ్ చేసుకొని టీవీ పెట్టుకొని సినిమా ఫుల్ సౌండ్ సిస్టమ్ పెట్టుకొని సినిమా చూస్తుంది, పాపం కాదా? సీరియల్ చూస్తారు, అది పాపం కాదా? చీకటిని ప్రేమిస్తున్నావేమో, లోకాన్ని ప్రేమిస్తున్నావేమో. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చదవను ఒకసారి ఆ మాట మళ్ళీ ఒకసారి. యోహాను 3వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుదాము. వెలుగు లోకమునకు వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించరు. వెలుగును ప్రేమించరు, దేన్ని ప్రేమిస్తారు? చీకటిని ప్రేమిస్తారు. ఈరోజు నువ్వు చీకటిని ప్రేమిస్తున్నావా, వెలుగును ప్రేమిస్తున్నావా? తమ్ముడా, దేవుణ్ణి ప్రేమించు, దేవునితో ఉండు. ఆయన నీకోసమే వెలిగించబడ్డాడు, నీకోసమే ఈ లోకానికి వచ్చాడు, నీకు వెలుగునివ్వడానికి, నిన్ను వెలిగించడానికి ఆశతో వచ్చాడు. అన్నిటిని విడిచిపెట్టుకొని ఈ లోకానికి దిగమలుగా వచ్చాడు. అనేక మంది ఆరిపోతున్న దీపాలను నేను వెలిగించాడు. ఎంతోమంది రోగులను బాగు చేశాడు. ఎంతోమంది కన్నీరు కారుస్తున్న వారి కన్నీరుని తుడిచారు. చావు బతుకుల మధ్యలో వారిని లేపాడు, చనిపోయిన వారిని లేపాడు. ఈరోజున నా దేవుడు నిన్ను కూడా వెలిగిస్తాడు. రా, ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థన కొడికక రా, దేవుడు నీ జీవితాన్ని మారుస్తాడు. రండి, మీరందరూ కుటుంబంగా రండి, ఖచ్చితంగా మీరు వెలిగించబడతారు. మీ దీపం దేవుడు వెలిగిస్తాడు. తైలాభిషేక ప్రార్థన ఉంటుంది ఈ శుక్రవారం, ప్రత్యేకంగా ఉంటుంది. మీ కుటుంబం అందరు రండి,
మా స్థలం మీ అందరికి తెలుసు, కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అనేక మంది పాల్గొంటారు పరిసర గ్రామాల నుంచి. మీరు కూడా రండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, స్థిరపరుస్తాడు. 7 వారాలు నమ్మకంగా రండి. 7 వారాలలో మీరు అద్భుతాలు చూస్తారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషులను చూసుకోవద్దు, మనుషులను చూసి మోసపోవద్దు, గుంపులను చూసి మోసపోవద్దు. ఎక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఎక్కడ దేవుని వాక్యం ఉంది, ఎక్కడ సత్యం ఉంది, ఎక్కడ యథార్థత ఉంది, ఎక్కడ నిజాయితీ గల సేవలో అక్కడికి రా, నువ్వు వెలిగించబడతావు. అక్కడ గుంపు బాగుంది, నువ్వు ఆ గుంపులో పడితే ఏం ప్రయోజనం? నష్టపోతావు, ఇబ్బందులు పడతావు, సమయం వృధా. కాబట్టి ఈ వాక్యము నీ కోసమే. రా యేసయ్య యొద్దకు. ఈ శుక్రవారం నేను ప్రత్యేకంగా ప్రతి తల మీద చేయబెట్టి నేను ప్రార్థన చేయబోతున్నా. ఈ పరిసర ప్రాంతంలో ఉన్నవారు ఈ మాటలు ఎంత దూరం నుంచి వింటున్నారు? 7 శుక్రవారాలు నమ్మకంగా రండి. దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. రాని జీవితాన్ని వెలిగించుకుని ఆశ ఉందా? చీకట్లో ఉన్నావా? త్రాగుబోతు వ్యసనాలతో ఉన్నావా? అల్లరితో కూడిన ఆటపాటలతో ఉన్నావా? మోహము చూపులతో ఉన్నావా? వ్యభిచారం చేస్తూ ఉన్నావా? లేదంటే అన్యాయము, దొంగతనాలు, ఎన్నెన్నో తప్పులు చేస్తూ ఈ లోకంలో బతుకుతున్నావేమో? ఇదిగో దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. కమ్ బ్యాక్ టు జీసస్. తిరిగి యేసయ్య యొద్దకు రా. యేసయ్య నీకు శాంతినిస్తాడు, యేసయ్య నీకు నెమ్మదినిస్తాడు, యేసయ్య నీ జీవితాన్ని వెలిగిస్తాడు. నీ జీవితంలో నువ్వు ముందు ఎలాగున్నావో తెలియదు, కానీ ఒక్కసారి యేసయ్య వెలిగించాక నీ జీవితము, నీ దీపం ఎన్నటికీ ఆరిపోదు. నీ దీపం ఎప్పటికీ ఆరిపోదు. అని ఊపినా సరే దేవుడు వెలిగిస్తూనే ఉంటాడు. నీ జీవితాన్ని స్థిరపరుస్తూనే ఉంటాడు, బలపరుస్తూనే ఉంటాడు, ఆశీర్వదిస్తూనే ఉంటాడు. కృప వెంబడి కృపతో నా దేవుడు నిన్ను నింపుతానే ఉంటాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలారా, ఈ కార్యక్రమం ద్వారా నువ్వు వెలిగించబడాలని ఆశపడుతున్నావా? దీవించబడాలని ఆశపడుతున్నావా? ప్రభు దగ్గరికి రండి, ప్రభుతో ఉండండి, ప్రభుతో సహవాసం చేయండి. అప్పుడు దేవుని మహిమను మీరు చూస్తారు. చెడ్డ క్రియలు చేస్తూ లోకానుసారం జీవితం జీవిస్తే నువ్వు దేవుని వెలుగును చూడలేవు సుమి. దేవుని నామమును మహింపరచుదాం. దేవుని నామానికి మనం కీర్తి తీసుకొస్తాం. నిజమైన క్రైస్తవులుగా మనం బ్రతుకుదాం. వాక్యాన్ని ప్రేమించుదాం, సత్యాన్ని అంగీకరించుదాం. ఎందుకంటే ఈ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈరోజు చీకటి నుంచి బయటికి రా. మా వేషధారణ క్రైస్తవ జీవితం వద్దు. ఆదివారం పూట ఉదయాన్నే వేషం వేసుకుని చర్చికి పోయి అయిపోయి ఇంటికి రాగానే మళ్ళీ వేషం తీసేసి ఇష్టానుసార జీవితం జీవిస్తున్నావేమో. అట్లాంటి జీవితం కాదు ప్రభుకి ఇష్టమైనది. నువ్వు వెలిగించబడితే అనేక మంది నువ్వేం చేయాలా? వెలుగులోకి నడిపించాలా, వెలిగించబడాలా, అనేక మందిని వెలిగించాలా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మీ జీవితాన్ని దేవుడు స్థిరపరచాలని ఆశపడుతున్నాడు, బలపరచాలని ఆశపడుతున్నాడు, ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. రండి యేసయ్య యొద్దకు. ఈ శుక్రవారం మీరందరూ వస్తారని ఆశపడుతున్నాను నేను. ఈ కార్యక్రమం చూస్తున్నవారు ఈ 7 శుక్రవారాలు నమ్మకంగా రండి. ప్రభు సన్నిధిలో మీకు ఆశీర్వాద భోజనాలు కూడా ఉంటాయి. మీరు దేని గురించి దిగులు పడదు. ఇక్కడ మీకు రూములు ఉంటాయి, అన్నీ ఉన్నాయి. మీరు దీవించబడాలా, వెలిగించబడాలా? రండి, పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని వెలిగించునుగాక. ఆయన పునరుత్థానము వెలుగు మీ మీద ప్రకాశించబడునుగాక. వాక్యమనే వెలుగు మీ మీద ప్రకాశించబడునుగాక. దేవుని నామము మీ మీద గొప్ప ప్రభావము చూపిస్తుంది ఆ రోజు. ఒకవేళ ఈరోజు ఈ వాక్యం వింటున్నావేమో, ఇప్పుడు కూడా అదే అనాయింటింగ్ యేసు రిలీజ్ చేస్తున్నాను నేను. హల్లెలూయా. ఐఎమ్ రిలీజింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ జీవితాన్ని దేవుడు వెలిగించునుగాక. నీ జీవితాన్ని దేవుడు వెలిగించి అనేక మందిని వెలుగులోకి నడిపించడానికి నీకు గొప్ప అవకాశం దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ప్రయాసపడండి, ఆయన నీతి అనే రాజ్యాన్ని కట్టండి, సువార్తని వెగజల్లండి, పత్రికలు ఇవ్వండి. క్రైస్తవులు సోమరిపోతలు అయిపోయారు, పత్రికలు పంచండి. హల్లెలూయా. మీరు వేరే మతాలు చూసుకోండి, మొత్తం అన్ని వీధుల్లో తోరణాలు కట్టేస్తారు, ఇంటింటికి పాంప్లెట్ ఇచ్చేస్తారు, వాళ్ళ దేవుళ్ళ గురించి సౌండ్ సిస్టమ్ ఇళ్ళ మడి తిరిగేస్తారు. మరి క్రైస్తవులు లేరండి. క్రైస్తవులు పాంప్లెట్లు అయ్యి సువార్త సభలు ఏమైనాయి. ఈరోజు సేవకులు కానీ, సంఘం కానీ, విశ్వాసులు కానీ అందరూ కూడా కొంచెం డీలా పడిపోయారు. అయితే దేవుడు అంటున్నాడు, నేను నిన్ను వెలిగిస్తా, తిరిగి చేయి నా పని. అనేక మందిని వెలిగించడానికి నీకు అవకాశం ఇస్తా, నా దగ్గరకు వచ్చేసేయండి ఇంకా అని దేవుడు చెప్తా ఉన్నాడు. ప్రభు దగ్గరికి రండి, దీవించబడతావు. యేసయ్య యొద్దకు వస్తే నువ్వు దీవించబడతావు. యేసయ్య యొద్దకు వస్తే నువ్వు వెలిగించబడతావు. యేసయ్య యొద్దకు వస్తే నీ జీవితాన్ని దేవుడు నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. ఈరోజు నీ జీవితం కొంచెమే ఉందేమో, తుదుకు దేవుడు ఉన్నత స్థితికి తీసుకెళ్ళబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా దగ్గరకు ఒక ఆమె వచ్చింది, 6 కోట్ల రూపాయల అప్పు అంట. విజయవాడ నుంచి వచ్చింది నా దగ్గరికి. 6 కోట్ల రూపాయల అప్పు 6 నెలల క్రితం వచ్చింది నా దగ్గరికి. ప్రార్థన చేశానమ్మా, దేవుడు నీకు సహాయం చేస్తాను. భర్త లేడు, భూమి ఉంది, కేవలం 80 ఎకరాల భూమి ఉంది.
అది కూడా తమ్ముళ్ళు అది ఇది మొత్తం అందరూ పంచుకుంటూ ఏదో ఆమెను తిప్పలు పెడతా ఉన్నారంట ఒక్కదే అని. నేను చెప్పాను, నీ అప్పు దేవుడు తీరుస్తాడు, నీ భూమి నీకు తిరిగి వస్తుంది అని చెప్పాక కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసి, అన్నయ్య నేను గెలిచానన్నయ్య, కోర్టులో నాకు తీర్పు సక్సెస్ వచ్చిందన్నయ్య, నా 6 కోట్లు నా తమ్ముళ్ళు కట్టేటట్టుగా తీర్పు వచ్చిందన్నయ్య, నా భూమిలో 10 ఎకరాలు నా తమ్ముళ్ళకి ఇచ్చేసాను, 70 ఎకరాలు నాకు సొంతం అయిపోయింది అన్నయ్య. హల్లెలూయా. మొత్తం ఇప్పుడు ఆమె రిజిస్టర్ అయింది. చూసారా, అప్పులు తీర్చే దేవుడు, సహాయం చేసే దేవుడు, గర్భఫలం ఇచ్చే దేవుడు. ఇప్పటికీ గర్భఫలాలు దగ్గర 300-400 గర్భఫలాలు కలిగాయి. అతిశయంతో చెప్పట్లే, నేను తగ్గించుకుని చెప్తున్నా. నేను దేవుడిని సన్నిధిలో అడుగుపెట్టి, ప్రభు మా గర్భఫలం లేదయ్యా అంటే 9 సంవత్సరాలకు ఒక ఆమెకు మగపిల్లడు పుట్టాడు, 20 సంవత్సరాలకు ఒక ఆమెకు ఆడపిల్ల పుట్టింది, 20 సంవత్సరాలకు. చూసారా ఎంత అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు. నీ గృహాన్ని విడిచిపెట్టి బయటికి రా, ఒకసారి ప్రయత్నం చేయి. డాక్టర్ దగ్గరికి పోతావు కదా, అక్కడ బాగుంది ఇక్కడ బాగుందని పరిగెత్తు, ఒకసారి పరమ వైద్యుడి దగ్గరికి రా, నీ జీవితాన్ని ఎలాగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఆమె నాకు అప్పట్లో ఒక 6 నెలల ఆ టైంలో 6 కోట్ల అప్పు తీరిపోతే నేను పలానా దేవునికి ఇస్తానని చెప్పింది. దగ్గర ఆమె 2-3 లక్షల దాకా అమౌంట్ అప్పుడు ఏదో మందిరానికి స్టార్టింగ్ మనం ఏదో చేస్తూ ఉన్నాం, బేస్మోటం సంథింగ్ ఏదో, ఆ డబ్బులు నేను దానికోసం వాడా. చూసారా, ఈరోజున మనిషి దీవించబడాలని, ఆశీర్వదించబడాలని దేవుడు ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తూ ఉన్నాడు. వెలుగు నీ మీద పడిందంటే చాలు, నువ్వు ప్రకాశించబడతావు. రా, చీకట్లో ఉన్నావేమో, చీకటి నుంచి వేరై దేవుని వెలుగును చూడు. రండి, శుక్రవారం మనందరం కలిసి ప్రభువుని ఆరాధించుదాం. ఉపవాస ప్రార్థన మనందరం కలిసి ప్రభువుని స్తుతించుదాం. నేను కూడా మీతో కలిసి ప్రార్థన చేయబోతున్నాను, వాక్యం అందించబోతున్నాను. మిస్ అవ్వద్దు, పాల్గొనండి. అద్భుతమైన శక్తివంతమైన ఆరాధన, బలమైన ఉజ్జీవకరమైన వాక్యం దేవుడు మిమ్మల్ని బలపరచాలని, మిమ్మల్ని వెలిగించాలని నా దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఈరోజు నీ జీవితాన్ని కాపాడుకుంటావా? తిరిగి ప్రభు దగ్గరకు వస్తానికి కాపాడతాడు. నీ జీవితాన్ని చేతులారా పాడు చేసుకుంటావా? నీ ఇష్టం. దేవుడు నీ ముందు 2 అవకాశాలు పెట్టాడు, వెలిగించే దేవుడు, లేదంటే నీకు శ్రమలు కలిగే దేవుడు. నీకు శ్రమలు కలిగిపోతాయి ఆటోమేటిక్గా. నువ్వు చీకటిని ప్రేమిస్తే నీకేమొస్తుంది? శ్రమే. అదే నువ్వు వెలుగును ప్రేమిస్తే నీకు ప్రకాశవంతమైన జీవితం దేవునికి ఇస్తాడు. అదే నువ్వు వెలుగును ప్రేమిస్తే ప్రకాశవంతమైన జీవితమును దేవునికి ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతులకు తండ్రి నీకు స్తోత్రం. వినవాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి, ఫలభరితంగా చేయండి. ఎందరైతే నీ మాటలు విన్నారు నాయన, మరి వారిని జ్ఞాపకం చేసుకో తండ్రి. వారికి ఏదైతే అవసరతలు అక్కర్లు ఉన్నాయో నాయన, మరి వాటన్నిటిని తీర్చండి ప్రభా. ప్రతి ఇబ్బందులు, ప్రతి సమస్యలు, వ్యాధి, బాధ, కష్ట నష్టాల నుంచి ఇబ్బంది పడుతున్నారేమో, బాధపడుతున్నారేమో ప్రభా, మరి జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా, వారికి కావాల్సిన విముక్తి అనుగ్రహించండి. సంతోషం, సమాధానంతో వారిని నింపండి, మేలుతో వారిని నింపండి, తృప్తిపరచమని నేసంలో వేడుకుంటూ, ఎందరైతే మరి ఫోన్లు చేస్తున్నారో ప్రభా, మరి ప్రతి ప్రార్థన వస్తూ నువ్వు కూడా వినండి ప్రభా. ఆమెను మాతో పాటు చెప్పండి అయ్యా, కార్యం జరిగించండి అయ్యా ప్రభా. అద్భుతాలు, ఆశ్చర్యకారాలు ఆనాడే కాదు ప్రభా, ఈనాడు కూడా నువ్వు చేయగల వాడవుతావు. నేటికి నువ్వు సజీవుడవు నాయన. జరిగించండి తండ్రి, అద్భుతాలు జరిగించండి సన్నిధిలో వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు, మీ కుటుంబం తరపున, మీ తరపున ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30-100 దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా
నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది, మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. కాబట్టి మీ వంతు మీరు తప్పకుండా ఈ నెంబర్లకి, ఈ స్కానర్లకి మీరు సహకరిస్తే అవి నేరుగా మరి నాకు అందుతాయి. కాబట్టి మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఈరోజు సాయంత్రంలోగా మీ శ్రేష్టమైన కానుకలను మీరు అందించండి. నా దగ్గర లేదు అనొద్దు, ఎవరో ఒకరు చేసి ఉంటారులే అనుకోవద్దు. ఎవరూ చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. ఈ దేవుని పనికి విశ్వాసులమైన మనమందరం ఆయన నామాన్ని మహిమపరుస్తూ మన సమర్పణ ప్రభుకు సమర్పించుకుంటే ఈ మందిరము కట్టబడాక దేవుడు మిమ్మల్ని కూడా బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మీ పరిస్థితులను కూడా అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. మేము కొరతల్లో ఉన్నాం, మా జీవితంలో సమృద్ధి లేదు, మేము సమస్యల్లో ఉన్నామనే దేవుని పనిని నిర్లక్ష్యం చేయదు. దేవుని పనికి పూనుకోండి, ఆయన మీ పనికి కూడా పూనుకుంటాడు. ఈ మాట నేను సెలవిస్తున్నాను. దయచేసి దేవుని పని మీరు చేయండి, ఆయన మీ ప్రతి పనులు కూడా ఆయన చేస్తాడండి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడలారా, మీ జీవితంలో గొప్ప మేలులు రుచి చూడాలంటే దేవుని పనికి మీరు పాలి భాగస్తులు అవ్వండి. ఒక ఇటుకకైనా, ఒక ఇసుకకైనా, సిమెంటుకైనా, కంకరకైనా, మరి కడ్డీలకైనా, కరెంటు పనులకైనా, మరి ఫ్లోరింగ్ విషయంలో అయినా, మరి పరిశుద్ధ స్థలం విషయంలో అయినా, మీరు ఏ పనికైనా సరే పాలి భాగస్తులు అవ్వండి. దయచేసి ఎవరో చేస్తారులే అని ఎప్పుడూ అనుకోవద్దు. ఇప్పుడే మీ శ్రేష్టమైన కానుకలు అందించండి. మేము క్రీస్తు పేరట మందిరంలో అవసరాలు, మీరందరూ నా సంఘము, నేను ప్రతి సంవత్సరము మరి మీకు వాక్యాలు అందిస్తూనే ఉన్నాను, ప్రతిరోజు అందిస్తూనే ఉన్నాను. కాబట్టి మీరందరూ నా ఆత్మీయ బిడ్డలుగా భావిస్తూ ఈ మందిర నిర్మాణం గురించి మీ అందరికి పంచుకోవాలని పంచుకుంటా ఉన్నానండి. స్కాన్ చేయండి. మీ వంతు మీరు తప్పక సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దయచేసి గమనించండి, మీ అందరికి ఒక మంచి శుభవార్త నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మన కల్వరి ప్రార్థన టీవీ ఛానల్లో దాదాపుగా 100కు పైగా ఉద్యోగాలు ఉన్నాయి. మరి 15 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యవ్వన బిడ్డలు, యవ్వనస్తురాళ్ళు, యవ్వన మగ బిడ్డలు మరి ఒకవేళ ఉన్నట్లయితే ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు ఉపయోగించుకోండి. 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు మరి కల్వరి ప్రార్థన టీవీ ఛానల్లో మరి పనిచేయడానికి, అలాగే పరిచర్యలో సహకరించడానికి మరి మేము తీసుకుంటా ఉన్నాం. కాబట్టి రేపు ఉదయం 9 గంటల నుండి మరి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా రండి. తల్లిదండ్రులుగా మీరు కూడా మీ బిడ్డలను మరి పంపించండి. దేవుని పరిచర్యలో మరి టీవీ ఛానల్లో ఉద్యోగం చేయడానికి పంపించండి. మేమే ట్రైనింగ్ ఇస్తాం, మేమే పనంతా నేర్పిస్తాము. అలాగే మంచి జీతము కూడా ఇవ్వడం జరుగుతుంది, మంచి శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఇక్కడే ఉండాలన్నా మీరు ఇక్కడే ఉండొచ్చు. మీకు ఫ్రీగా మరి ఫుడ్, షెల్టరు మరి మనమే ఇస్తాము, ఇక్కడే ఉండొచ్చు. ఒకవేళ అప్ అండ్ డౌన్ చేస్తామన్నా కూడా మీరు చేసుకోవచ్చు. జ్ఞాపకం చేసుకోండి. 100 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఉపయోగించుకోండి, మంచి అవకాశం. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మీకున్న టాలెంట్స్, అలాగే మీ బయోడేటా, మీరు చదువుకున్నటువంటి సమస్త వివరాలను తీసుకొని రండి. మేము వాటన్నిటిని స్టడీ చేస్తాం. మీ టాలెంట్స్ కూడా మాకు చెప్పండి, మీకు ఏమేమి టాలెంట్స్ వస్తాయి. ఉదాహరణకి మీరు ఎడిటింగ్ చేస్తారేమో, లేదంటే కీబోర్డు, లేదంటే రిథమ్ ప్యాడ్, లేదంటే వేరే వేరే పనులు, మీకు ఏమేమి తలాంతులు ఉన్నాయి, ప్రతి ఒక్కరూ మనకు కావాలి. జ్ఞాపకం చేసుకోండి. మరి 100కు పైగా ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. రేపు ఒక్కరోజే లాస్ట్ ఇంటర్వ్యూ. బట్ జ్ఞాపకం చేసుకోండి. మరి మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని, మీ పిల్లల్ని పంపిస్తారని మరి నేను ఆశిస్తున్నాను. రండి, మనందరం కలిసి దేవుని నామాన్ని ప్రకటిద్దాం. అనేక మందికి సత్యమైన సువార్త టీవీ పరిచర్య ద్వారా మేము అందిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా మరి మా టీంలో జాయిన్ అవ్వాలని యవ్వనస్తులు ఆశపడుతున్నారా? మరి రండి. మరి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మీ అన్నగా. కాబట్టి మనందరం కలిసి దేవుని నామాన్ని ప్రకటిద్దాం, దేవుని సేవ చేద్దాం.